నమస్కారం అండి. విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం అండి. సీతా శర్మ గారు, మరి విద్యార్థులందరూ ఇప్పుడు చాలా మంది పరీక్షల్లో చాలా బిజీగా ఉన్నారు. తర్వాత వారి లైఫ్ డిసైడ్ చేసేది ఇంటర్లో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలని కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయాలనుకునేవారు కావచ్చు, లేదంటే తర్వాత క్లాస్ కి ప్రమోట్ అయ్యే వాళ్ళు కావచ్చు. ఎవరైనా సరే హాలిడేస్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి, ప్రిపేర్ అవ్వాలి అనుకుంటుంటారు కదా. అటువంటి వారికి మంత్రోపదేశం చేయాలనుకుంటే ఈ సమ్మర్ లో కూడా మీరు అవైలబుల్ గా ఉంటారా? అలాగే మంత్రోపదేశం చేయించుకున్న వారికి లాకెట్ అందిస్తున్నారు కదా, వివరాలు చెప్తారా? తప్పకుండా. అయితే ఏంటంటే ఈ రకంగా కనుక్కోవడం కోసం మాత్రం ఎక్కువ మంది అప్రోచ్ అవుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారనమాట. ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది, ఎందులో రాణించగలుగుతాను అనేది కూడా తెలుసుకుంటూ ఉంటారు. అది సక్సెస్ అవ్వాలంటే ఏమిటి అనేది కూడా పరిహారాలు అనేది కూడా తెలియజేయటం జరుగుతూ ఉంటుంది. అలాగే సరస్వతి అమ్మవారిది లాకెట్ అన్నప్పుడు పిల్లల గురించి కావచ్చు, అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళైనా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే సరస్వతి అమ్మవారిది లాకెట్ అనేది అందజేయడం జరుగుతుంది. అయితే అది ఎంత ఏమిటి వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి ఫోన్ నెంబర్లకు కాల్ చేసి కనుక్కోవటం చాలా మంచిది. ఒకవైపు సరస్వతి అమ్మవారు, మరొక వైపు సరస్వతి అమ్మవారిది యంత్రము, ఆ పైన పచ్చ అని చెప్పేసి ఉంటుంది, బుధుడికి ప్రత్యేకగా. అది తెలివితేటలు, జ్ఞానము అనేది ఎక్కువగా కలిగిస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే చదువుకున్నట్టుగా గుర్తుంచుకోవటానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇటువంటిది మహామహిమాన్వితమైనటువంటిది ఈ లాకెట్ అనేది. ఎవరైనా సరే పొందాలి అనుకుంటే కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్లకు కాల్ చేసి కనుక్కోవచ్చు. చాలా మంది కూడా తెలియజేశారనమాట, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకు కూడా సకాలంలో ఉద్యోగ ప్రాప్తి అనేది లభించింది అని. అలాగే ఉద్యోగంలో కూడా ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి కానీ, ఇంటర్వ్యూలకు వెళ్ళేటువంటి వాళ్ళకి కానీ, అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి కావచ్చు, అలాగే ఈ ఇప్పుడు 10th స్టాండర్డ్, ఇంటర్మీడియట్, డిగ్రీ వీటందరికీ కూడా ఈ సరస్వతి అమ్మవారి లాకెట్టు అనేది మాత్రం చాలా బాగా సహకరిస్తూ ఉన్నది. అలాగే ఇది పొందాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్లకు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఎప్పుడు కూడా హైదరాబాద్ లో చిక్కడపల్లిలోనే అవైలబుల్ గా ఉండటం జరుగుతుంది. అయితే చిక్కడపల్లిలో ఏంటంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ఆఫీస్ కాకుండా మార్చడం జరిగింది. త్యాగరాయ గాన సభ అని చెప్పేసి ఉంటుంది దాని పక్కన అన్నమాట. అది అక్కడి వరకు వచ్చి కాల్ చేసినా కానీ అది అడ్రస్ తెలియజేయడం అనేది ఉంటుంది. త్యాగరాయ గాన సభకి సమీపంలో ఉండటం జరుగుతున్నది. అలాంటే ఇది పర్మనెంట్ అడ్రస్. సో ఎప్పుడైనా సరే వచ్చే ముందు కాల్ చేసి అడ్రస్ కనుక్కొని రావటం చాలా మంచిది. అయితే చిక్కడపల్లి అయితే ప్రదేశం అనేది అయితే మారలేదు, చిక్కడపల్లి అనమాట. మొదటి నుంచి చిక్కడపల్లిలోనే ఉండటం జరిగింది. అయితే హైదరాబాద్ చిక్కడపల్లిలో మాత్రమే అవైలబుల్ గా ఉండటం అనేది జరుగుతుంది. అయితే చాలా మంది కూడా పర్యటనల కోసం కూడా చాలా మంది అడుగుతూ ఉండటం కూడా జరుగుతున్నది. అయితే తప్పకుండా అది ఎప్పుడు వస్తాను అనేది మాత్రం తర్వాత తెలియచేయటం అనేది జరుగుతుంది. మొదటి కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో హలో, మీ పేరు? నా పేరు సురేఖ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సురేఖ గారు. మా అబ్బాయి గురించి అడగాలనుకుంటున్నానండి. వారి డేట్ ఆఫ్ బర్త్? సమయం వృధా చేయదు, ఫాస్ట్ గా మాట్లాడండి. అక్టోబర్ 27. ఓకే. 27 89 అండి? అవునండి. ఓకే, పేరేంటండి? బ్రహ్మదేవ్ సాయి అవినాష్, జి సాయి అవినాష్. సమస్య ఏంటో సీతా శర్మ గారికి తెలియచేయండి. చెప్పండి నాన్న. జి సాయి అవినాష్. ఓకే అమ్మా, చెప్పండి అమ్మా. అంటే మా అబ్బాయికి జాబ్ ఎప్పుడు వస్తుంది, మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఈ రెండు కనుక్కోవాలండి. ఏం చదివాడమ్మా? చెప్తారా? ఓకే, ఏం చదివాడమ్మా? ఏం చదివాడు బాబు? మీరు బీటెక్ కింద జాబ్ చేస్తున్నాడు, అది రిజైన్ చేశాడు. ఓకే, బాబు అయితే గట్టి ప్రయత్నం అనేది చేస్తే మాత్రం తప్పనిసరిగా గవర్నమెంట్ సర్వీస్ పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి చక్కగా ప్రిపేర్ అయితే మాత్రం గవర్నమెంట్ సర్వీస్ పొందే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏంటంటే మంచి ఉద్యోగము అనేది లభించిన తర్వాత వివాహం కోసం ప్రయత్నం చేయటం, అది కూడా సక్సెస్ అవటమే చూపిస్తున్నది. వర్రీ ఏమీ లేదు. ఈ పుట్టినరోజు తర్వాత అంటే ఈ అక్టోబర్ నెల తర్వాత వివాహం జరగటం అనేది కూడా ఉంది. ఈ లోపుగా చక్కని ఉద్యోగంలో రాణించడం చాలా మంచిది. అలాగే బాబుకి ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. అలాగే వెంకటేశ్వర స్వామివారికి ఒక శనివారం నాడు తులసి మాల సమర్పించడం చాలా మంచిది. తూర్పు ముఖము అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. మెరూన్ కలరు, ఆరెంజ్ కలరు చాలా బాగా కలిసి వస్తాయన్నమాట బాబుకి జాతక పరంగా. అలాగే మంగళవారము, ఆదివారము ఎక్కువగా కలిసి వచ్చేటువంటి రోజులు అనమాట ఇవి. అయితే ఏంటంటే గణపతి దర్శనం కూడా చేసుకొస్తూ ఉండటం చాలా మంచిది. రెగ్యులర్ గా గనక గణపతి దేవాలయానికి వెళ్లేస్తూ ఉండమని చెప్పండి. అతి శీఘ్రంగా చక్కని ఉద్యోగం సంప్రాప్తించే అవకాశం ఉంటుంది. అతి శీఘ్రంగా వివాహం కూడా జరుగుతుంది.
సీతా శర్మ గారు, మరి అలాగే శ్రీయంత్రం గురించి ఎంతో మంది అడుగుతూ ఉంటారు. మరి దానికి పోస్టల్ ద్వారా కూడా పంపించే అవకాశం ఉందని మీరు కూడా చెప్పారు కదా, ఒకసారి ఆ వివరాలు చెప్పండి. అలాగే సర్వసిద్ధమాల విషయంలో చాలా మంది పోస్టల్ సదుపాయం ఉందా అని అడుగుతుంటారు. మరి పోస్టల్ సదుపాయం ఉందా, నేరుగా వచ్చి తీసుకోవాలా, వివరాలు ఒకసారి చెప్తారా? తప్పకుండా. శ్రీచక్రం గురించి అన్నప్పుడు ఏంటంటే చాలా కాలంగా తెలియచేయడం జరుగుతుంది, అలాగే వచ్చి స్వయంగా పొందటం కూడా జరుగుతున్నది. అది తీసుకునేటువంటి వాళ్ళు కూడా చాలా బాగుందమ్మా అని చెప్పేసి కూడా వాళ్ళకు కూడా అది తీసుకొని పెడుతూ ఉంటారు ఎక్కువ మంది అనమాట. శ్రీచక్రం ఏంటంటే చాలా సూక్ష్మంగా, చాలా చిన్నదనమాట. అదేంటంటే ఒకవైపు లక్ష్మీ అమ్మవారు, గణపతి, మరొక వైపు శ్రీచక్రం అనేది ఉంటుంది. అలాగే దానికి మన మహాలక్ష్మి అమ్మవారి హోమం నిర్వహించినటువంటిది, శ్రీ సూక్త సహితంగా అన్నమాట. అలాగే కుంకుమార్చన అనేది కూడా చేయటం జరిగింది, నిర్వహించడం అనేది జరిగినటువంటిది, మహామహిమాన్వితమైనటువంటిది. కుంకుమార్చన చేసినటువంటిది ఆ కుంకుమని కొద్దిగా అందులో పొందుపరచటము శ్రీచక్రంతో పాటుగా, అలాగే ఆ కవర్ లో ఒక పేపర్ అనేది ఉంటుంది, పేపర్ లో మంత్రం ఉంటుంది. ఆ మంత్రాన్ని ఎవరి శక్తి కొద్దీ వారు ఒక 108 సార్లు కావచ్చు, 300 సార్లు కావచ్చు, 1100 సార్లు కావచ్చు, ఎంత ఎక్కువగా చదివితే అంత మంచిదన్నమాట. చదువుతుంటే మనసులో సంకల్పము అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది. అది తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే పేపర్ లో ఉన్నటువంటి మంత్రాన్ని మరొక బుక్ లో కానీ ఒక పేపర్ లో కానీ రాసి పెట్టుకుని పేపర్ ని మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా అదే కవర్ లో ఉంచి ఆ కవర్ బీరువా లాకర్ లో పొందుపరిస్తే చాలు, తప్పనిసరిగా మన మనసులో ఉన్నటువంటి సంకల్పం అనేది అమ్మవారి అనుగ్రహం వలన నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏంటంటే ఒకవేళ దీనికి రాలేనటువంటి వారు, స్వయంగా పొందటం కుదిరినటువంటి వాడు పోస్టల్ సౌకర్యము అనేది ఉంటుంది. అయితే దానికి వివరాలు అనేది ఫోన్ లో తెలియజేసి అది వాడు తెలుసుకొని పోస్టల్ ద్వారా కూడా పొందవచ్చు. కొరియర్ పోస్టల్ సర్వీస్ అనేది కూడా ఉంటుంది. అలాగే ఇది సర్వసిద్ధిమాల గురించి కూడా చాలాసార్లు తెలియచేయడం జరిగింది. సర్వసిద్ధిమాల అంటేనే సర్వం సిద్ధించేటువంటి మాల. వారి మనసులో ఉండేటువంటి ఎటువంటిదైనా సరే, అది ఆరోగ్య విషయంగా కావచ్చు, అలాగే ఈ మరొకటి ఏంటంటే ఎగ్జామినేషన్స్ లో వారి కోసం కూడా చిన్న పిల్లలకి ఏంటంటే వారు చేయలేరు కాబట్టి వారి తల్లిదండ్రులు చేయటం అనేది కూడా ఉంటుందన్నమాట. అది మెడల్లో ధరించి వారి తల్లిదండ్రులు కూడా ఆచరిస్తూ ఉండొచ్చు. పెద్దవారైతే కనుక వారే స్వయంగా మెడల్లో వేసుకుని కొన్ని మంత్రాలు అనేది కూడా తెలియచేయడం జరుగుతుంది. లేని పక్షంలో పరిహారాలు అని అంటారు. ఈ సమస్యకి ఈ పరిహారాలు అనేది తెలియచేసి అది మెడలో ఎంతసేపు ధరించాలి, ఎలా ధరించాలి, ఇవన్నీ కూడా స్వయంగా తెలియచేయటము అనేది ఉంటుంది. సర్వసిద్ధిమాల పొందేటువంటి వాళ్ళకి ఏంటంటే సర్వసిద్ధిమాలని పోస్టల్ సౌకర్యం అందిస్తూ అయితే ఒకరి గురించి కూడా తెలియచేయటం అనేది ఉంటుంది. ఎందుకంటే వాడు ఏ మంత్రాలు పఠించాలి, ఏం పూజా ప్రాసెస్ చేయాలి, ఇవన్నీ కూడా విధి విధానం అనేది కూడా తెలుసుకోవడం చాలా మంచిది. కాబట్టి అది ఎలా పొందాలి ఏమిటి అనేవి కూడా వివరాలన్నిటికీ కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి పర్సనల్ అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నెంబర్లు అని చెప్పేసి ఉంటాయి. ఆ నెంబర్లకు కాల్ చేసి కనుక్కోవచ్చు. అలాగే సరస్వతి అమ్మవారి లాకెట్ విషయం కూడా అంతే అనమాట. ఎవరైనా సరే ఫోన్ చేసి కనుక్కొని అదే ఎలా పొందాలి ఏమిటి వివరాలన్నీ కూడా తెలుసుకుని రావటం చాలా మంచిది. అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నెంబర్లు కూడా స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉన్నాయి. ఆ నెంబర్లకు కాల్ చేసి కనుక్కోవచ్చు. ఫలానా టైంకి రావటము అనేది తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. లేని పక్షంలో అందరూ ఒక్కసారి అయితే కష్టమవుతుందని చెప్పేసి ఎవరెవరికి ఏ టైం అనేది కూడా సూచన చేయడం జరుగుతూ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు చెప్పడం అనేది ఉంటుంది. కానీ ఎవరికి ఏ టైం అనేది నిర్దేశిస్తారో ఆ టైంకి రావటం చాలా మంచిది. అలాగే ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుని రావటం చాలా మంచిది. శ్రీచక్రం విషయం కావచ్చు, సర్వసిద్ధిమాల కానీ, సరస్వతి అమ్మవారి లాకెట్ విషయంగా కావచ్చు. శ్రీచక్రం పొందినటువంటి వాళ్ళు చాలా మంది కూడా తర్వాత తెలియజేశారు, అమ్మా ఇది తీసుకున్న తర్వాత ఎంతో కాలంగా కానటువంటి పనులు కూడా సక్సెస్ అయినాయి, ముడిపడ్డాయి అని చెప్పేసి చాలా ఆనందోత్సాహాలతో తెలియచేయటము అనేది జరిగింది. అంతా కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేది మేము పొందాము అని చెప్పేసి తెలియచేయడం జరుగుతుంది. అదేంటంటే నమ్మకం, విశ్వాసంతో తీసుకోవటం అంతే తప్పించి వాస్తవంగా అది అంత నమ్మకం విశ్వాసంగా చేస్తుంటే తప్పకుండా అంటే నెగటివ్ అనేది రానియకూడదు. తీసుకున్నాము అవుతుందా కాదా అనుకోవద్దు. పాజిటివ్ గా మీరు చేయండి. తప్పనిసరిగా అమ్మవారి అనుగ్రహం వలన పాజిటివ్ రిజల్ట్స్ అనేది పొందటం జరుగుతూ ఉంటుంది. మనసులో సంకల్పము అనేది నెరవేరుతుంది. వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వాడు కావచ్చు, ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేటువంటి వాడు కావచ్చు, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు కానీ మరి ఏదైనా సరే విషయంలో చాలా కాలంగా నానుస్తూ ఉన్నటువంటి వ్యవహారం కూడా ఏదైనా సరే అమ్మవారి అనుగ్రహం వలన అతి శీఘ్రంగా పాజిటివ్ రిజల్ట్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి శ్రీచక్రాన్ని కానీ, సర్వసిద్ధిమాల కానీ, సరస్వతి అమ్మవారి లాకెట్ కానీ ఎలా పొందాలి అనుకున్నప్పుడు మాత్రం అపాయింట్మెంట్ కోసం సంప్రదించే నెంబర్లు అని చెప్పేసి ఉన్నాయి. వాటికి కాల్ చేసి కనుక్కోవచ్చు. పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని వచ్చేటువంటి వాడికి మాత్రం చిక్కడపల్లి, హైదరాబాద్ లో అందుబాటులో ఉండటం జరుగుతుంది.
మరి విన్నారు కదా, ప్రేక్షకులు ఎవరైనా సరే విద్య, ఉద్యోగం, విదేశీయానం, గృహయోగం, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఎటువంటి జాతక సమస్యలైనా సరే సీతా శర్మ గారు నేరుగా సంప్రదించవచ్చు. పూర్తి జాతక పరిశీలన, పేరులో కరెక్షన్ గురించి తెలుసుకోవచ్చు, మంత్రోపదేశం చేయించుకోవచ్చు, ఏ రత్నం ధరించాలి, ఏ దైవాన్ని పూజించాలి, ఎటువంటి రెమెడీ పాటించాలి వంటి వివరాలు తెలుసుకోవచ్చు. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు, ముఖ కవళికలు పరిశీలించి కూడా సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. శ్రీయంత్రం కోసం కూడా సంప్రదించవచ్చు, పోస్టల్ ద్వారా కూడా పొందే అవకాశం ఉంది. సర్వసిద్ధిమాల కోసం వివరాలు తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? నమస్కారం అండి. మీ పేరు? నా పేరు శ్రీకాంత్ అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 5/6/93 అండి. 1993. 5/6/1992 అండి. 93 అండి. 93. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ మీదేనా అండి? అవునండి. ఓకే. సమస్య ఏంటండి? నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నానండి. ఓకే అండి. సీతా శర్మ గారితో మాట్లాడండి, చెప్తారు. ఎంటెక్ చేస్తున్నాను. ఓకే నానా, నమస్కారం అమ్మా. నమస్కారం అండి. నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నానండి. ఎంటెక్ చేస్తున్నాను ప్రెసెంట్. ఓకే అమ్మా, ప్రయత్నం చేయమ్మా శ్రీకాంత్, తప్పకుండా సక్సెస్ అవుతుంది నాన్న. ఓకేనా? నీ ప్రయత్న లోపం లేకుండా గట్టి ప్రయత్నం అనేది చెయ్యి. గవర్నమెంట్ సర్వీస్ పొందే అవకాశం ఎక్కువగా ఉంది. చాలా చిన్న వయసు, టెన్షన్ ఏం లేదు. తప్పనిసరిగా గవర్నమెంట్ ఉద్యోగం జాతక పరంగా వస్తుందా లేదా అంటే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నాన్న. అయితే వెంకటేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు చేయటం చాలా మంచిది. 27 days 27 times వెంకటేశ్వర స్వామి వారికి ప్రదక్షిణాలు చేయమ్మా. మరొకటి ఏంటంటే మహాలక్ష్మాష్టకము అని ఉంటుంది, అది ప్రతి రోజు 3 సార్లు చదువుతూ ఉండటం చాలా మంచిది. ఉత్తర ముఖం ఎక్కువగా కలిసి వస్తుంది నీకు జాతక పరంగా. అలాగే గ్రీన్ కలరు, వైట్ కలరు చాలా బాగా కలిసి వస్తాయి. శుక్రవారము, బుధవారము కలిసి వచ్చేటువంటి వారాలన్నమాట. ఈ వారాల్లో ఏదైనా సరే ఒక కార్యక్రమము అనేది అంటే ఏ డేటు వెళితే మంచిది, ఏ వారం వెళితే మంచిది అన్నప్పుడు మాత్రం ఇవి చాలా బాగా సహకరిస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని తెలియచేయటం అనేది జరుగుతుంది. నీకు ప్రయత్న లోపం లేకుండా గట్టి ప్రయత్నం చేయమ్మా. తప్పనిసరిగా గవర్నమెంట్ సర్వీస్ పొందే అవకాశం ఎక్కువగా ఉంది. మంచి స్థితిలో ఉంటావు నాన్న, అందులో కూడా మంచి పొజిషన్ లో ఉండటం అనేది జరుగుతుంది. ఓకే అండి. సీతా శర్మ గారు మరి ఇప్పుడు కూడా ప్రేక్షకులకు ప్రతి వారం కూడా మంచి మాటలో భాగంగా ఎన్నో రెమెడీస్ చెప్తూ ఉంటారు కదా, మరి ఈ రోజు కూడా చెప్తారా? తప్పకుండా. ఈరోజు మంచి మాటలో భాగంగా శ్రీచక్రం గురించి కానీ, సర్వసిద్ధిమాల గురించి కానీ, సరస్వతి అమ్మవారి లాకెట్ కానీ 3 పొందాలి అనుకున్నప్పుడు ఏంటంటే అపాయింట్మెంట్ కోసం సంబంధించే నెంబర్లు అని చెప్పేసి ఉన్నాయి, వాటిని కాల్ చేసి సంప్రదించవచ్చు. అలాగే ఏంటంటే ఎందుకు ఇంతగా అంటున్నా అంటే శ్రీచక్రం పొందినటువంటి వాళ్ళు కానీ, సర్వసిద్ధిమాల తీసుకున్నటువంటి వాళ్ళు కానీ, విద్యార్థులు ఎవరైనా సరే ఈ సరస్వతి లాకెట్ పొందినటువంటి వాళ్ళు కానీ వాళ్ళు పాజిటివ్ రిజల్ట్స్ మేము పొందామమ్మా అని చెప్పేసి చాలా మంది తెలియచేయటం అనేది జరుగుతుంది. కాబట్టి మరీ తెలియచేయటం అనమాట. ఇటువంటి అదృష్టం, అవకాశం ప్రతి ఒక్కరు కూడా చేజిక్కించుకోవాలి అన్న సదుద్దేశంతో తెలియచేయటము. శ్రీచక్రం పొందినటువంటి వాళ్ళు చాలా మంది కూడా చెప్పారు, మా ఇంటి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము, ఇంతకు ముందు ఎన్నడూ కూడా సక్సెస్ కాలేదు, ఎన్నో ఇళ్లు చూసొచ్చాము కానీ కుదరలేదు. శ్రీచక్రం పొందిన తర్వాత ఇల్లు కట్టించుకోవటం జరిగింది, గృహప్రవేశం చేయడం జరిగింది, మీకు తెలియజేసాము. ఇలా ఇక్కడని కాదు, విదేశస్తులు కూడా చాలా మంది తెలియజేశారు. మన వాళ్ళు విదేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పాజిటివ్ రిజల్ట్స్ పొందామమ్మా అని చెప్పేసి వాళ్ళవాడు ఎవరైనా సరే తీసుకొని వెళ్ళవచ్చు అనమాట. అయితే ఏంటంటే ఇండియాలో ఏ రాష్ట్రానికైనా మనం పంపించడం అనేది ఉంటుంది, కానీ విదేశానికి మాత్రం వాళ్ళవాడు ఎవరైనా సరే వెళ్లేటప్పుడు వాడు స్వయంగా తీసుకొని వెళ్ళవచ్చు అనమాట. వాళ్ళు కూడా అమ్మవారి దేవల్ల పాజిటివ్ రిజల్ట్ పొందామమ్మా అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అలాగే ఏంటంటే ఈ రోజు మంచి మాటలో భాగంగా చాలా మంది కూడా ప్రయత్నం చేయటము అనేది ఏంటంటే ఏదైనా సరే ఒక కార్యక్రమము అనేది అనుకొని, అది వివాహ విషయం కావచ్చు, ఉద్యోగ విషయం కావచ్చు, ప్రమోషన్ కోసం కావచ్చు, అలాగే ఏ విషయానికైనా సరే ఒక ప్రయత్నం అనేది చేస్తూ ఉండి దగ్గర వరకు వచ్చి అది వెనక్కిపోతున్నదమ్మా అని చెప్పేసి చాలా మంది కూడా బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవరైనా సరే గణపతికి 21 రోజులన్నమాట మన ఇంట్లోనే గణపతికి ఒకటి ఏదైనా సరే ఒక మూలమంత్రము అనేది, గణపతి మూలమంత్రం ఓం గం గణపతి నమః అనేది కానీ, లేదా గణపతి అష్టోత్తరం చదవటం కానీ, ఇలా ఏదైనా సరే గణపతికి పూజ అనేది చేసి ఆ తర్వాత మన మామూలు దోసపళ్ళు అని చెప్పేసి ఉంటాయి, పసుపు రంగులో ఉన్నటువంటి దోస పండుని, ఒక పండుని నైవేద్యం పెట్టడం చాలా మంచిది. పెట్టి హారతి ఇచ్చిన తర్వాత ఆ పండుని పారేటువంటి నీటిలో వదలటం మంచిది. ఈ విధంగా ఎన్ని రోజులు చేయాలి అనంటే 21 రోజులు ఈ కార్యక్రమం చేయటం చాలా మంచిది. ఈ విధంగా చేయటం వలన 21 రోజులు గనక ఇది విధి విధానంగా గనక ఇది చేస్తే తప్పనిసరిగా ఎంతో కాలంగా పనులు కావట్లేదమ్మా అని చెప్పేసి బాధపడుతూ ఉన్నటువంటి వారికి ఎవరికైనా సరే అటువంటి వాళ్ళకి పాజిటివ్ రిజల్ట్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది, శుభవార్త పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరొకసారి చెప్తున్నాను, గణపతిని మామూలుగా ఆరాధిస్తూ ఉంటాము.
అయితే ఏంటంటే ఒక 21 రోజులు మాత్రం నిష్ఠగా ఓం గం గణపతి నమః అన్నటువంటి మూలమంత్రం కానీ లేదా గణపతి అష్టోత్తర శతనామావళి కానీ సహస్రనామాలు కానీ గణపతికి సంబంధించినటువంటిది ఏవైనా సరే పూజా ప్రాసెస్ అనేది చేసుకుని ఆ తర్వాత నైవేద్యంగా దోస పండుని నైవేద్యం పెట్టడం మంచిది. ఈ విధంగా 21 రోజులు ఆచరించాలి. 21 రోజులు కూడా రోజు ఒక దోస పండు చొప్పున నైవేద్యం పెట్టి దానిని పారేటువంటి నీటిలో వదిలేయటం మంచిది. ఎప్పుడు నైవేద్యం అయిపోయి హారతి ఇవ్వటం కంప్లీట్ అయిన తర్వాత ఆ దోస పండుని తీసుకొని వెళ్లి పారేటువంటి నీటిలో వదలాలి. ఈ విధంగా 21 రోజులు చేయటం చాలా మంచిది. 21 రోజుల లోపుగా గణపతి అనుగ్రహం వలన ఎంతో కాలంగా ముడిపడకుండా ఉన్నటువంటి సమస్యలు ఏది ఉన్నా సరే అతి శీఘ్రంగా సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మంచి మాటల్లో భాగంగా ఈ రోజు తెలియచేయడం జరిగింది. ఇది ఇంతకుముందు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినటువంటి వాళ్ళకి ఇది పరిహారంగా చెప్పితే చాలా మంది కూడా బాగుందమ్మా అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. ఇలా నేను పాజిటివ్ రిజల్ట్ అనేది విన్న తర్వాతనే మంచి మాటల్లో భాగంగా నేను రిలీజ్ చేయటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది వీళ్ళందరికీ కూడా తెలియచేయటము తన నమ్మకం విశ్వాసంగా అందరూ ఆచరిస్తూ ఉన్నారు. అలాగే అందరూ కూడా అతి శీఘ్రంగా అంత పాజిటివ్ రిజల్ట్ అనేది కూడా పొందటం జరుగుతూ ఉన్నది. ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? మేడం నమస్తే అండి, నా పేరు ఝాన్సీ అండి, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాం మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. హారిక మేడం, మా పాప 22/1/2000 సంవత్సరం మేడం. 22/1/2000 సంవత్సరం. సమస్య ఏంటండి? సమస్య అంటే మేడం తను ఇంటర్ అయిపోతుంది మేడం, బైపీసీ తీసుకుంది. తను ఎట్లా ఉంటది, తను డాక్టర్ కి సూట్ కష్టపడలేదా అని అడుగుదామని చేస్తుంది. ఓకే నాన్న, అయితే ఏంటంటే నమస్తే అమ్మా. నమస్కారం తల్లి. ఓకే, తప్పకుండా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నాన్న. ఎప్పుడు కూడా మానవ ప్రయత్నమే గొప్పది. ఓకే, తప్పనిసరిగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఎప్పుడైనా సరే పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి కలవటానికి ప్రయత్నం చేయమ్మా. అప్పుడు చిన్న చిన్న పరిహారాలు అనేది కూడా ఏమైతుందంటే పర్సనల్ గా తెలియచేయటం వేరు, పర్సనల్ గా కొన్ని పరిహారాలు అనేది కూడా తెలియచేయడం జరుగుతుంది. ఒకటి అదృష్టం ఏంటంటే అన్ని డేట్స్ అన్ని కూడా అంటే 31 రోజులు మంచివే. అందులోనూ 22వ తారీఖు అనేది మాస్టర్ నెంబర్ అని చెప్పేసి తెలియచేయడం జరుగుతుంది. ఒక న్యూమరాలజిస్ట్ గా 22వ తారీఖు అనేది మాత్రం మాస్టర్ నెంబర్ అని చెప్పేసి అంటూ ఉంటాం. 22వ తారీఖున సాధారణంగా ఏంటంటే ఎవరిదైనా సరే ఉన్నప్పుడు ఒక కొంచెం స్పెషల్ గా అనేది ఉంటూ ఉంటుంది. అంటే సక్సెస్ అవ్వటం అనేది అతి శీఘ్రంగా సక్సెస్ అవ్వటం అనేది ఉంటూ ఉంటుంది. వారికి తెలియకుండానే లక్ అనేది కూడా తోడవుతూ ఉంటుంది అనమాట. అన్ని డేట్స్ మంచివే, అమ్మవారి వల్ల ఏంటంటే 31 రోజులు మంచివే. కానీ వాటిల్లో ఏంటంటే 22వ తారీఖున జన్మించినటువంటి వారికి మాత్రం లక్ అనేది కొంచెం వెంటే ఉంటుంది అని అంటూ ఉంటారనమాట. అలా తప్పనిసరిగా మనసులో ఉన్నటువంటి సంకల్పము అనేది అమ్మవారి దయ వల్ల నెరవేరుతుంది నాన్న, టెన్షన్ ఏం లేదు. తూర్పు ఫేజింగ్ కలిసి వస్తుంది. మనసులో తను అనుకున్నది తప్పనిసరిగా నెరవేరుతుంది. ఒక్కసారి పర్సనల్ గా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయి నాన్న. అయితే డెఫినెట్ గా అనుకున్నట్టుగా సీట్ పొందే అవకాశం ఎక్కువగా ఉంది. సీతా శర్మ గారు, మరి అలాగే మీరు ఒక న్యూమరాలజిస్ట్ ఒక నెంబర్ గురించి ఇప్పుడు చెప్పారు కదా, అలాగే ఎంతో మంది పిల్లలకు పేర్లు పెట్టమని నేరుగా వస్తూ ఉంటారు కదా, లేదంటే పేర్లు పెట్టేటప్పుడు పేరు మాత్రమే పెడుతూ ఉంటారా, లేదంటే ఒకవేళ కొంతమంది ఆల్రెడీ పేర్లు పెట్టేటప్పుడు కరెక్షన్ కోసం వస్తుంటారు కదా, అప్పుడు కొత్త నేమ్ సజెస్ట్ చేస్తూ ఉంటారు, అసలు వివరాలు చెప్తారు? తప్పకుండా. అయితే ఏంటంటే ఒక న్యూమరాలజిస్ట్ ఏమవుతుందంటే పేర్లు సరి చేయటం అనేది ఉంటుంది. అది తప్పదు అనుకున్నప్పుడు మాత్రం తప్పనిసరిగా కరెక్షన్ చేయటం అనేది తప్పనిసరిగా జరుగుతుంది. అలాగే ఏంటంటే చిన్న పిల్లల విషయం అయితే కనుక పేర్లు మార్చటము అనేది సబబుగా ఉంటుంది. దాని పెద్దవాళ్ళైన తర్వాత ఈ పేరు మార్చి ఆ పేరు అనేది మాత్రం న్యాయం జరగదు. చిన్న పిల్లల విషయంలో మాత్రం పేరు మార్చటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలా మంది కూడా అలా చేయటం కూడా జరిగింది. అలాగే పసిపిల్లలకి మాత్రం తప్పనిసరిగా పేరు నిర్ణయించడం అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రతి పిల్లలకి కూడా 3 పేర్లు అనేది ఉంటాయన్నమాట. మాసనామము, నక్షత్ర నామము, వ్యవహార నామము అని చెప్పేసి 3 పేర్లని నిర్ణయించడం జరుగుతుంది. అయితే పేరు తొందరపడి పెట్టుకున్న తర్వాత కరెక్షన్ చేయించుకోవటము అనేది మాత్రం బాగుండదు. అయితే ముందుగానే వచ్చి పసిపిల్లలు ఎవరిదైనా సరే, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఎవరిదైనా ముందుగా కొన్ని పేర్లు మీకు నచ్చినటువంటి పేర్లను తీసుకుని వస్తే తప్పనిసరిగా నేమ్ కరెక్షన్ చేయటం అనేది జరుగుతుంది. లేదా కొంతమంది మీరు ఏదైనా సరే ఒక పేరుని సూచన మీరు చేయండమ్మా అన్నా కానీ తప్పనిసరిగా సూచన చేయటం అనేది కూడా జరుగుతుంది. ఇలా చాలా మంది కూడా పేర్లు నిర్ణయించటము పెట్టటము అనేది జరిగింది.
అలాగే ఎప్పుడు కూడా ఏంటంటే మాసనామం, నక్షత్రనామం, వ్యవహార నామం అని చెప్పేసి 3 పేర్లని పెట్టడం అనేది జరుగుతుంది. పిల్లల పేర్ల విషయంలో తప్పనిసరిగా నేమ్ కరెక్షన్ చేయడం జరుగుతుంది. అంటే తప్పనిసరిగా నేమ్ కరెక్షన్ అంటే న్యూమరాలజీ ప్రకారం నెంబరింగ్ అనేది లక్కీ నెంబర్ కి రిలేటెడ్ గా ఉన్నదా లేదా చూసుకొని మాత్రం తప్పనిసరిగా కరెక్షన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే అది ఎబ్బెట్టిగా లేకుండా 2, 3 లెటర్స్ దిద్ది చాలా ఆడ్ గా లేకుండా నీట్ గా అన్నమాట, పొందికగా తప్పనిసరిగా ఏదైనా సరే ఒక్క అక్షరాన్ని మాత్రం యాడ్ చేయటం, డిలీట్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. తప్పనిసరిగా ఏంటంటే ఒక న్యూమరాలజీ పరంగా కూడా నేమ్ కరెక్షన్ చేయటము అనేది కూడా జరుగుతుంది. ఓకే, ఒక కాల్ తీసుకుందామండి. నమస్కారం, మీ పేరు? హలో హలో, చెప్పండి మా పేరు. లక్ష్మి అండి. లక్ష్మి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి గురించి అండి. ఓకే, వారి డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ మార్చి 17, 2005 అండి. మార్చ్ 17, 2005. అవునండి. ఓకే, సమస్య ఏంటండి? అదే చదువు గురించి అండి. అలాగే చదువు గురించి సీతా శర్మ గారు చెప్తారు, వినండి. ఓకేనా అన్న, ఏం చదువుతున్నారమ్మా లక్ష్మి గారు? ఓకే అమ్మా, వీళ్ళకి మాత్రం తూర్పు ఫేజింగ్ అనేది ఎక్కువగా కలిసి వస్తుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఎక్కువగా ఆరాధిస్తుండటం చాలా మంచిది. మీరు ఎప్పుడైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, శివుడికి అభిషేకం చేయిస్తూ ఉండటం చాలా మంచిది. అలాగే ఒకసారి ఎప్పుడైనా శ్రీశైల క్షేత్ర దర్శనం చేసుకుని రావటం కూడా జాతక పరంగా చాలా మంచిదన్నమాట. చక్కని ఆరోగ్యం పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తెలియచేయటము అయితే వీరి వ్యక్తిగతంగా అన్నమాట ఈ వీళ్ళ జాతక పరంగా తెలియచేయటం అనేది జరుగుతుంది. గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, శివుడిని ఎక్కువగా ఆరాధిస్తూ ఉండటం చాలా మంచిది. జాతక పరంగా మాత్రం చాలా బాగుంది. చదువులో రాణించడం అనేది ఉన్నది, వృద్ధిలోకి రావటం అనేది కూడా ఉంది. ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంది. ఓకే అండి. సీతా శర్మ గారు, మరి అలాగే పర్యటన గురించి చాలా మంది అడుగుతుంటారు కదా, అవునండి. పర్యటనలో ఏమైనా ఆలోచన ఉందా? అలాగే మరి చిరునామా కూడా మారింది కదా, ఒకసారి వివరాలు చెప్తారా? తప్పకుండా. పర్యటనలు అనేది మాత్రం తప్పనిసరిగా అంటే చాలా మంది కూడా కాల్ చేస్తున్నారు నాకు. విజయవాడ నుంచి, బెంగళూరు నుంచి, వైజాగ్ నుంచి కాల్స్ ఎక్కువగా వస్తాయి. ఇంకా చాలా ప్రాంతాల నుంచి కూడా కాల్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి తప్పనిసరిగా అతి తొందరలో తెలియచేయటము అనేది జరుగుతుంది. పర్యటనలు ఎప్పుడు, ఎక్కడ అనేది మాత్రం డెఫినెట్ గా తెలియచేయటం అనేది ఉంటుంది. అలాగే అడ్రస్ కి వచ్చేసరికి చిక్కడపల్లిలోనే ఉండటం జరుగుతుంది, కానీ హౌస్ అడ్రస్ అనేది మారింది. కార్యాలయం షిఫ్ట్ చేయటం జరిగింది. చిక్కడపల్లిలో త్యాగరాయ గాన సభ అని చెప్పేసి ఉంది. దాని పక్కన అన్నమాట 2వ ఇల్లు, దాని పక్కన 2వ ఇల్లు. త్యాగరాయ గాన సభ వరకు వచ్చి కాల్ చేసినా సరిపోతుంది. ఎవరు ఏ టైంకి రావాలి అనేది మాత్రం ముందుగా తెలియచేయటం జరుగుతుంది. ఆ టైంకి రావటం చాలా మంచిదన్నమాట. ఆ టైంకి వస్తే తప్పనిసరిగా ఏమైతుందంటే వాళ్ళు కూడా కొంచెం టైం స్పెండ్ చేయటం అనేది ఉంటుంది. ఎవరికి కూడా హడావిడి అనేది లేకుండా తప్పనిసరిగా కొంచెం టైం కేటాయించి తెలియచేయటం అనేది జరుగుతుంది. ఓకే అండి. ప్రేక్షకులు ఎవరైనా సరే సీతా శర్మ గారిని నేరుగా కలుసుకుని పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలి, న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్ చేసుకోవాలి, ఇంట్లో చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలి, మంత్రోపదేశం చేయించాలి, శ్రీయంత్రం తీసుకోవాలి, సర్వసిద్ధిమాల తీసుకోవాలి, పూర్తి జాతక పరిశీలన చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వారికి హస్తరేఖలు, ముఖ కవళికలు పరిశీలించి కూడా సంపూర్ణ భవిష్యత్తు తెలియజేస్తారు. సర్వసిద్ధిమాల నేరుగా తీసుకోవాల్సి ఉంటుంది. శ్రీయంత్రానికి పోస్టల్ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవచ్చు. స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఆఫీస్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. యూట్యూబ్ సెర్చ్ లో విజయ మార్గం టైప్ చేసి కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. మరిన్ని వివరాలకు సందర్శించండి www.vijaymargam.com. సీతా శర్మ గారు, మరి రోజు కార్యక్రమం ఎంతో మంది ప్రేక్షకులతో మాట్లాడారు. అలాగే మంచి మాటలో భాగంగా చక్కటి రెమెడీస్ చెప్పారు. శ్రీయంత్రం గురించి, సర్వసిద్ధిమాల గురించి, అలాగే సరస్వతి అమ్మవారి లాకెట్ సంబంధించిన వివరాలు తెలియజేస్తున్న వాటి ఆవశ్యకత గురించి కూడా వివరంగా చెప్పారు మేడం. చాలా సంతోషం, ధన్యవాదాలు. ఇది ఈనాటి విజయ మార్గం కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 7032742439, 9390064674, 0402766